ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన ఎమ్మెల్సీ కవితను సిబిఐ నేడు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్న కవితను ఇటీవల సిబిఐ విచారించింది. లిక్కర్ స్కామ్లో కేజ్రీవాల్తో కలిసి కవిత కుట్ర చేశారని సిబిఐ ఆరోపిస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అశోక్ అందిస్తారు తాజా అప్డేట్స్. అశోక్, చెప్పండి, కవిత కోర్టుకు ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ ఏంటి? ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను నిన్న మధ్యాహ్నం సిబిఐ అధికారులు తీహార్ జైల్లో ఉన్న కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేశారు. సో ఈ రోజు మరి కొద్దిసేపట్లోనే ఆమెను సిబిఐ స్పెషల్ కోర్టు కావేరీ బవేజీ జడ్జి ముందు ఆమెను ప్రవేశపెట్టబోతున్నారు. సో ఇప్పటికే ఆమె స్టేట్మెంట్ ఏదైతే మొన్న 6వ తారీఖు ఈ నెల 6వ తారీఖు నాడు సిబిఐ కోర్టు పర్మిషన్ తీసుకొని ఆమెను తిహార్ జైల్లో విచారించింది. ఆ సందర్భంగా ఆమె సహకరించట్లేదు విచారణ కాబట్టి ఆమెను అరెస్ట్ చేసినట్లు సిబిఐ ధృవీకరించింది. సో అందులో భాగంగానే నిన్న మధ్యాహ్నం ఆమెను అరెస్ట్ చేశారు. సో ఈ సందర్భంగా కవిత నిన్న ఎమర్జెన్సీ పిటిషన్ కూడా దాఖలు చేసింది సిబిఐ స్పెషల్ కోర్టులో. కానీ పిటిషన్ స్వీకరించలేదు. ఎందుకంటే రెగ్యులర్ గా వచ్చే జడ్జి కాకుండా నిన్న సెలవు కావడంతో వేరే జడ్జి రావడం, ఆ జడ్జికి ఈ లిక్కర్ కి సంబంధించిన అవగాహన లేకపోవడంతో ఆయన ఆ కేసును తీసుకోలేదు. నార్మల్ రోజువారీ ఏదైతే లిక్కర్ కేసు చూస్తుందో ఆ బెంచ్ కి వెళ్లాలంటూ సూచించారు. అందులో భాగంగానే ఈ రోజు ఈ కేసు కావేరీ బవేజీతో కూడిన ధర్మాసనం ముందు ఈ కేసు రాబోతుంది. దీనికి ఇప్పటికే సిబిఐ అధికారులు తిహార్ జైలు నుంచి ఆమెను తీసుకొస్తున్నట్లు సమాచారము. సో మరికొద్దిసేపట్లోనే స్పెషల్ కోర్టులో ఆమె ప్రవేశపెట్టబోతారు. ఈ సందర్భంగా ఏదైతే సిబిఐ ఆరోపిస్తున్న విధంగా కవిత సౌత్ గ్రూప్ ప్రతినిధిగా ఉంది. ఇక్కడ లిక్కర్ పాలసీ వ్యవహారంలో ఆమెకు అనుకూలంగా కేజ్రీవాల్ చేశారు. సో అందులో భాగంగానే కేజ్రీవాల్ కి ముడుపుల రూపంలో 100 కోట్ల రూపాయలు అందించడం, అది గోవాలో ఖర్చు పెట్టడం, ఇది హవాలా రూపంలో జరిగిన డబ్బులు అంటూ సిబిఐ ధృవీకరించింది. ఏదైతే సిబిఐ గతంలో అరెస్ట్ చేసినారో సౌత్ గ్రూప్ సంబంధించిన బుచ్చిబాబు గాని, చరచంద్రారెడ్డి, అభిషేక్ బోయిన్పల్లి వీరందరినీ విచారణ సందర్భంలో కవిత పాత్ర చాలా స్పష్టంగా ఉందంటూ సిబిఐ ఆరోపిస్తా ఉంది. అనేక చార్జ్ షీట్ లో కూడా ఆమె మీద ఆరోపణలు ఉన్నాయి. ఆ చార్జ్ షీట్ లో కూడా ఆమె ఎలా భాగస్వామ్యం అయిందనే మొత్తం అందులో పొందుపరిచింది సిబిఐ చార్జ్ షీట్ లో. సో కాబట్టి ఇప్పుడు కవిత పాత్ర చాలా పెద్దగా ఉంది కాబట్టి కవితను ఇంకా విచారిస్తే ఇంకా ఇందులో ఎంత ఇన్వాల్వ్మెంట్ ఉంది, డబ్బులు ఎన్ని మారాయి అనేది ఇంకా లోతుగా తెలుసుకునే అవకాశం ఉందంటూ సిబిఐ ప్రధానంగా ప్రస్తావిస్తుంది. మరి ఈ రోజు జరిగే ప్రవేశపెట్టబోతున్నాయి. ఇప్పుడు కవితను కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టబోతారు. ఖచ్చితంగా వారం రోజుల పాటు కస్టడీ అడిగే అవకాశం ఉంది సిబిఐ. సో దానికి అనుకూలంగా మరి కోర్టు ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుందని మనం చూడాల్సిన అవసరం ఉంది. మరోపక్క కవిత తరపు న్యాయవాదులు అయితే మాత్రం ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేశారు. సిబిఐ ముందస్తు ఏదైతే సమాచారం లేకుండా, అనుమతి లేకుండా నన్ను అరెస్ట్ చేసిందంటూ ఆమె ప్రధానంగా పిటిషన్ దాఖలు చేసింది. దానిపైన కూడా ఈ రోజు వాదనలు జరిగే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన విచారణ జరగబోతుంది. మరి సిబిఐ ఆరోపిస్తున్నట్లు మరి 1 వీక్ కస్టడీ ఇస్తారా సిబిఐకి, లేకపోతే మళ్ళీ బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన దానిపైన బెయిల్ ఇస్తారా అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓకే అశోక్, మరి దీన్ని అయితే కవిత వైపు అయితే చూస్తూ ఉంటే కవిత అంటా ఉంది ఇది ఖచ్చితంగా ఇది రాజకీయ కుట్ర కోణమే అని కూడా అంటా ఉంది. మరి దీనికి సంబంధించి మరి మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? సో ఖచ్చితంగా మొదటి నుంచి కవిత గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో 3 రోజుల పాటు ఈడీ విచారణకు హాజరైనప్పుడు కూడా ఆమె ఇది రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే బీజేపీలో చేరిన వెంటనే ఇవన్నీ ఉండవు, కేసులు ఉండవు, ఏముండవు, బీజేపీకి అనుకూలంగా ఉంటే ఏముండవు అంటూ ఆమె ఆరోపిస్తూ వస్తున్నారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈడీ దగ్గర, సిబిఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. సో ఎందుకంటే మొన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా ఈడీ కేసులో ఈడీ తరపునే జడ్జి ప్రధానంగా ప్రస్తావిస్తూ కవిత చిన్న అమ్మాయి కాదు, ఆమె చాలా మెచ్యూరిటీ పర్సన్, రాజకీయ నాయకులు, ఎమ్మెల్సీగా ఉన్నారు, ప్రజల మనిషి కాబట్టి ఆమె అంత తెలివి లేకుండా ఇలాంటి విషయాలు చేయలేదు, కావాలనే ఇలాంటి పాల్పడ్డారు. సో ఈ తరుణంలో ఈమెకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇందులో ఆమె చేసిన కుంభకోణం సంబంధించిన అయితే 100 కోట్ల మనీ లాండరింగ్ ఉందో అది ఖచ్చితంగా ఉంది అంటూ కోర్టు నిర్ధారించింది. అందులో భాగంగానే ఆమెకు బెయిల్ మంజూరు చేయలేదు, ఈడీ వాదనను సమర్థించింది. సో దీన్ని బట్టి చూస్తే ఈడీ చాలా లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసింది. ఇందులో గతంలో అరెస్ట్ అయిన వారి నుంచి ఏదైతే చార్జ్ షీట్ లో కానీ వాళ్ళ స్టేట్మెంట్ లో కూడా ఆధారంగా తీసుకునే కవితను అరెస్ట్ చేశారు. ఇటు సిబిఐ కూడా
గతంలో అరెస్ట్ చేసిన వారిని ఆధారంగానే కవితను అరెస్ట్ చేశారు. సో ప్రస్తుతం ఆమెను ఈ కవిత సిబిఐ అండోర్ లో ఉంది. సో ఆమెను కస్టడీ తీసుకుంటారు. ఈ రోజు ఖచ్చితంగా తీసుకొని ఒక వారం రోజులు అడిగే అవకాశం ఉంది. వారం ఇస్తారా మళ్ళీ లేకపోతే 5 రోజులు ఇస్తారా అనేది కోర్టు నిర్ణయం మేరకు ఉంటుంది. సో మరి కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ అశోక్.